అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. పితాత్వం మాతాత్వం దయతి తనయస్తం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి వరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్భోజ్య కృష్ణం పారాద్యం సంశ్రుతి శతశిరసిద్ధపత్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృంచ భుంక్తే గోధా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ధనుర్మాసం తిరుప్పావైలో 5వ పాసురం మాయనే మన్ను వడమదురై మైందనై. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని తరువాత తెలుగు యొక్క గేయ రూపకాన్ని మనం శ్రవణం చేద్దాం. ముందుగా పాసురం అనుసంధానం. மாயனே மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனே. ஆயர் குலத்தில் தோன்றும் மணிவிளக்கே தாயை குடல் விளக்கும் செய்யத தாமோதரனையே. தூயோமாய் முந்து நாம் தூமலர் தோவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்காம். போய விஜயம் புகுதருவா நின்றடவும் தீயனில் தூஷாகம் செப்பேலோరెంబావాయ్. మాయనే వన్నమడుదరై మాయనే మన్ను వడమదురైమైందనే అన్న దానికి తెలుగు యొక్క గేయ రూపకాన్ని మనం తెలుసుకుందాం. మాయా మనుష్యుడై మహిమ చూపెడువాడు తీయని మధురలో తిరుగుచుండెడువాడు. కాళింది నది చెంత కానిపించెడువాడు దివ్య గోకులరత్న దీపమను తగువాడు. దామోదరుడు వాణి దరిచేరి సేవించి ప్రేమతో శ్రద్ధగా విరులతో పూజించి నోరార స్తుతించి దారగ భావింప పాపం ములన్నియు వహ్నిలో పడుదూది. వలె భస్మమైపోవు భక్తిలో కలిగించు అజ్ఞాన దోషము అన్నింటి హతమార్చు. కానవాణిని కూర్చి ధ్యానింపుడి వేగం కానవాణిని కూర్చి ధ్యానింపుడి వేగం. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. మాయనే మన్ను వడమదురైమైందనే. మాయనే అంటే ఆశ్చర్యచేష్టుడైనటువంటి మన్ను భగవత్ సంబంధము విడవకుండు. వడమదురై అంటే ఆ యొక్క ఉత్తర మధురకు, మైందనే అంటే రాజు అయినటువంటి వాడు. తూయ వెరునీర్యమునై తురైవనే అంటే తూయ అంటే పరిశుద్ధమైనటువంటి మిక్కిలి లోతగు జలము కలిగినటువంటి యమునై తురైవనే యమునా నది గట్టున వర్తించు వాడై గొల్ల కులములో నందు ప్రకాశించేటువంటి మంగళకరమైనటువంటి దీపము వాడా అని చెప్తుంది. అంటే దివ్య గోకులరత్న దీపమను దగవాడు అంటే ఆ గోకులంలో ప్రకాశించేటువంటి రత్నమైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమతో శ్రద్ధగా విరులతో పూజించి అని చెప్తుంది. అంటే ఆ యొక్క పుష్పాలతో నిన్ను పూజిస్తున్నామయ్యా అంటుంది. మళ్ళా వాయినాల్ పాడి మన తినాల్సిందిక్క మా యొక్క నోరారా, వాయినాల్ అంటే యొక్క నోరుతో మేము నోరారా స్తుతిస్తున్నాము అంటుంది. మళ్ళా
பாடின மாயினால் పోయప్రియం పొంగు పూదరవే నిండ్రడవం తీయనిల్ తీశాగం చెప్పేలోరెంబావాయ్. అంటే పాపాలన్నీ కూడా మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా వహ్నిలో పడే దూది. మనకి దూదిని గనక ఆ యొక్క అగ్నిలో వేస్తే ఎలా అయితే భస్మం అయిపోతుందో మేము చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా ఆ విధంగా మాకు పరిహారంగా పాపరహితంగా మాకు ఉంచమని చెప్తుందనమాట. తీయనిల్ తూషాగం సెప్పేలోరెంబావాయ్. నిప్పునందు పడినటువంటి దూది వలె మేము చేసినటువంటి కూడా హరించుము తండ్రి అని యొక్క పాసురంలో మనకి అమ్మ చెప్తుందనమాట. మాయనై మన్ను వడమధురైమైందనై తూయ పెరునీర్ యమునై తురైవనే ఆయర్ కులత్తినిల్ తోన్றும் மணி விளக்கே தாயை குடல் விளக்கும் செய்யத தாமோதரனை துயோமாய் ஒந்துனாம் தூமலர் தூவித்துழுது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்க పోయ పిజియం పొగదరువా నిండ్రడవం తీయనిల్ తూషాగం చెప్పేలోరెంబావాయ్. మా యొక్క పాపాలన్నీ కూడా దూది వలె భస్మమైపోగాక అంటుంది. కాబట్టి ఈ యొక్క మన భాగవత కోశలో ఉన్నటువంటి అందరి యొక్క పాపాలన్నీ కూడా నశించి సంపూర్ణమైనటువంటి భగవద్ విషయమందు శ్రద్ధ కలిగించి స్వామి యొక్క అనుగ్రహం మనకి ప్రతి ఒక్కరికి కూడా పొందాలని. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.